తల్లిదండ్రులు పాడిన పాటల్లో నుండి మరి మన రక్షణ ద్వారా పాటల్లో నుండి 70వ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. వేటకారి ఊరిలో పడకుండా, ఏ తెగులు నాకు రాకుండా, వేటకారి ఊరిలో పడకుండా, ఏ తెగులు నాకు రాకుండా, నీరెక్కలి నన్ను కాచును, నీరెక్కలి నన్ను కాచును. నీరెక్కలి నాకు ఆశ్రయం, ఆశ్రయం, నీరెక్కలి నాకు ఆశ్రయం, ఆశ్రయం. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో, నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెలా తగలకుండా, పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెలా తగలకుండా, నీరెక్కలి నన్ను కప్పును, నీరెక్కలి నన్ను కప్పును. నీరెక్కలి నాకు ఆశ్రయం, ఆశ్రయం, నీరెక్కలి నాకు ఆశ్రయం, ఆశ్రయం. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట 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 నీవే. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. అందరూ కూడా పాడదాం. నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. బిగ్గరగా గట్టిగా చెప్తాం. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నీరెక్కల నీడలు
విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నీ రెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. 10,000 మంది నాపై దండెత్తినా ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా. 10,000 మంది నాపై దండెత్తినా ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా. నీ రెక్కలు నన్ను దాచును, నీ రెక్కలు నన్ను దాచును. నీ రెక్కలు నాకు ఆశ్రయం, ఆశ్రయం. నీ రెక్కలు నాకు ఆశ్రయం, ఆశ్రయం. నీ రెక్కలు నాకు ఆశ్రయం. గట్టిగా బిగ్గరగా అందరూ కూడా చెప్తాం. గ్లోరీ. నాకు ఆశ్రయం, నీ రెక్కలు నాకు ఆశ్రయం. నీ రెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. గట్టిగా చెప్తాం. రెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. 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 గట్టిగా బిగ్గరగా బిగ్గరగా చప్పలు కొడుతూ స్వరాలెత్తుతూ, అయ్యా నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నా కోట నీవే. నీ రెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. ఈ ఒక్క మాట గట్టిగా చెప్తాం అందరం. ఈ ఒక్క మాట గట్టిగా చెప్తాం. నీ రెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు. 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 కీడేమియో రాదు నాకు. శోధనేమియో రాదు నాకు. బాధలేమియో రాదు నాకు. రోగమేదియో రాదు నాకు. సాతాన్ ప్రభావం తొలగిపోను. జీసస్ జీసస్ జీసస్. గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. అపాయము కీడు హాని అపాయం రాకుండా రక్షించేవాడా, కాపాడేవాడా. బిడ్డలు ఎవరైనా బలహీనగా ఉంటే వారికి విడుదల దయచి స్వస్థతనివ్వండి. అరికాలు మొదలుకు నడినెత్త వరకు కూడా నా తడికిచ్చిన అభిషేకం తాకును గాక. నీ రక్తం తాకును గాక. వారి నరాలు కండరాలు ఎముకలను అయా తల భాగం గుండె భాగం ఏ బలహీనతలైతే పట్టి పీడిస్తున్నాయో ఆ దేవుని విడిచిపోవాలి. ఈ స్వస్థత రాజుల్లో బలము పొందుకోవాలి. నాయన శత్రుని విడుదల చేయి, విడుదల చేయి. విడుదల చేస్తున్నది కొందరు, అగ్నితో నింపుతున్నది కొందరు. దహించు అగ్నితో. అగ్ని అగ్ని అగ్ని. అభిషేకం అభిషేకం. గ్లోరీ 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 గ్లోరీ. వారి కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు ఏ సమస్యలతో వచ్చారు సమస్తము విడిపించండి నాదా. రక్షించండి తండ్రి. కాపాడండి కాపాడండి. వారి అప్పు బాధలు రుణ బాధలు శ్రమ బాధలు ఏ సమస్యలతో వచ్చిన పరిష్కారం వేస్తున్నాము. పరిష్కారం ఈ రక్షణ దూరము. పరిష్కారం ఈ మందిరములో. గ్లోరీ నీ దాసుని ద్వారా ఏర్పాటు చేసిన మందిరములో ప్రతి వారి మీద అయ్యా విడుదల ప్రకటిస్తున్నానయ్యా. విమోచించండి అయ్యా. స్వస్థత కలిగి చేయండి అయ్యా. ఆశ్చర్యాద్భుత కార్యములు మార్చ్ కార్యములు నీ నామములో చేయండి ప్రభా. ఏ బిడ్డను వదలొద్దయ్యా. వారు ప్రార్థనలు ఒట్టిగా వెళ్ళిపోకూడదు నాయన. వారు విన్నపాలు నీ సన్నిధికి చేరిందని నేను నమ్ముతూ
అయ్యా ఇప్పుడే వారి జీవితాల్లో నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతన మేళ్ళు, నూతన స్వస్థతలు మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా. నీ బిడ్డలను వదలొద్దయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి వారిని నింపండి అయ్యా. ప్రతి వారిని బలపరచండి. ప్రతి వారిని ఆత్మీయ జీవితంలో ఎదిగింపచేయండి. ఎదిగింపు జీవితం లేకుండా అడ్డుగా ఉన్న సైతానుడా, ఏ దురాత్ముడా, నా తడిగించిన అభిషేకమని నేను ఇప్పుడు లయపరుస్తున్నాను, కాల్చివేస్తున్నాను. నీ ప్రభావాలు కూల్చివేస్తున్నాను. బిడ్డల మనస్సులో అగ్ని అభిషేకం, అగ్ని అధికారం దిగిరావాలి, దిగిరావాలి, దిగిరావాలి. గ్లోరీ 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 రీ బాబా 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 ఓ రీ బాబా బాబా బాబా. ఈ భాషలు మాట్లాడుతుండగానే వారిలో ఆనందం, వారిలో దుఃఖం, వారిలో వ్యాధులు, వారిలో అనేక 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 సైతాను ప్రభావాలను కోల్పోవాలి, లయమైపోవాలి. చీకటి ప్రభావాలు లయమైపోవాలి, దురాత్మ ప్రభావాలు లయమైపోవాలి. చాలా కుటుంబాల్లో సంతోషం లేక అశాంతిని కురిపిస్తున్నా, అశాంతిని కలుగజేస్తున్నా. ఏ దయ్యమా, ఏ దురాత్మ, నా తండ్రి అభిషేకను బట్టి నేను ఇప్పుడే లయపరుస్తున్నా, నేను ఇప్పుడే కాల్చివేస్తావని. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యకు వచ్చినవాడా, మాలో ఉన్నవాడా, మా తండ్రి నీకు వందనాలు. ఆత్మతో నింపినవాడా నీకు వందనాలు, ఆనందంతో నింపినవాడా నీకు వందనాలు, కృపతో నింపినవాడా నీకు వందనాలు. ఈ స్థలములో ఏ బిడ్డ ఏ మనసుతో వచ్చిందో నీకు తెలుసు నాయన. వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి అయ్యా, గొప్ప అద్భుతములు చేయండి తండ్రి. ఎవరిని వదలవద్దు నాయన. ప్రతి వారిని దర్శించండి పరిశుద్ధుడా, ప్రతి వారితో మాట్లాడండి పరిశుద్ధుడా, ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు చేయండి పరిశుద్ధుడా. నీ పరిశుద్ధ కృపా సన్నిధి, కృప ఆత్మ, కృప అభిషేకం, కృపా బలం, కృపా కార్యములు, కృపా ఆశీర్వాదములు ప్రతి ఇంటికి మీరు అందించండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచు. వారికి వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్న అపవాదే, ఏ దయ్యమా, ఏ దురాత్ముడా, వారి హృదయాల్ని కాఠినపరచాలని చూస్తున్న దుష్టుడా, ఇప్పుడే నీ దహించే అగ్ని చేత కాల్చివేస్తున్నాను, లయపరుస్తున్నాను. నా తండ్రికి ఇచ్చిన అభిషేకం పడి ఎప్పుడే లయపరుస్తున్నాను, లయపరుస్తున్నాను, లయపరుస్తున్నాను. గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా మా మంచి తండ్రి, మా గొప్ప తండ్రి, మమ్మల్ని ప్రేమించే నాయకుడా, మమ్మల్ని పోషిస్తున్న తండ్రి అయా, అప్పుల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి ఈ స్తుతి ఆరాధన అభిషేక కూడికి వచ్చిన వారిని ఎవరిని వదలవద్దయ్యా, ఎవరిని మరవద్దయ్యా. వారి జీవితాల్లో ఊహించని గొప్ప కార్యాలు జరగలేస్తున్నావు. వారి మనసులో అనుకున్నది ఇప్పుడే యేసు నామములో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. విరోధంగా పోరాడుతున్న ఏ దయ్యములారా, ఏ దురాత్మ శక్తులారా, ఏ చీకటి అపవాది ప్రభావములారా, నజరేయుడైన యేసుక్రీస్తు అగ్ని అభిషేకం చేత లయమైపోనుగాక, లయమైపోనుగాక, లయమైపోనుగాక. జీసస్, నీ మహిమ ప్రభావాలు ఈ స్థలంలో ఉంచండి, బిడ్డల్లో ఉంచండి నాయన. వారి మనస్సులో ఉన్న హృదయ వాంఛలన్నీ తీర్చబడాలి,
కోరికలన్నీ సిద్ధించబడాలి. అనుకున్నవన్నీ యేసుక్రీస్తు నామములో ఈ స్థలంలో బిడ్డలందరికీ జరగాలి ప్రభువా. వారు కోరుతున్న ప్రతి కోరికలన్నీ మీరు నెరవేరుస్తున్నందుకు, కార్యసిద్ధి చేస్తున్నందుకు మీకే వందనాలు నాయన, మీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కన్న దేవుడా, మమ్మల్ని పోషిస్తున్న దేవుడా, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా, మా మీద నీ కృపాశీర్వాదములు బలముగా 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 దింపుతున్న మా తండ్రి నీకు వందనాలు నాయన. నీ బిడ్డలు మనస్సును ఎరిగినవాడా, నీ బిడ్డల మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ మరొక్కసారి నెరవేర్చమని, ఏ బిడ్డని స్థలానికి వచ్చిన ఏ బిడ్డను వదలొద్దు నాయన. వారి వ్యాధితో వచ్చిన, బాధలతో వచ్చిన, అప్పులతో వచ్చిన, ఏ సమస్యలు వారికి ఉన్నాయో కుటుంబంలో, ప్రతి సమస్యయు, ప్రతి కష్టమయు, ప్రతి శోధనలు మబ్బు తొలగినట్టుగా తొలగిపోనుగాక, తొలగిపోనుగాక. మేళ్ళు, కార్యాలు, అద్భుతాలు మీ బిడ్డల పక్షమున మీరు చేయండి. వారి కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించండి నాయన, ప్రతిఫలం అనుగ్రహించండి నాయన. ఎవరిని వదలొద్దయ్యా. అందరి ఎడల నీ కార్యాలు జరగాలి నాయన, నీ కార్యాలే జరగాలి, నీ కార్యాలే జరగాలి. నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలవాలి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేసి, వ్యాపారంలో నష్టం వస్తున్న వారికి గొప్ప లాభములు వారికి దయచేయండి. ఉద్యోగంలో ఎవరికైతే లేవో వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నా. ఇంకా ఏ సమస్యలతో బిడ్డలు నాయన కోరతా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అవన్నీ నీ నామాన్ని బట్టి చేయండి నాయన. వివాహం కావలసిన వారికి వివాహం అయ్యేటట్టు కృప చూపండి అయ్యా నాయన. సంబంధములు వెతుకుతున్న వారికి సంబంధాలు, చక్కటి సంబంధాలు దొరికే విధంగా సహాయం చేయండి నాయన. ఎవరి మనసులు ఏమైతే ఉన్నాయో అవన్నీ వారి పక్షమున నెరవేర్పు జరగాలి నాయన. చదువుతున్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఉన్నత స్థాయిలో, గొప్ప స్థాయిలో చదువు తగ్గ జాబును కూడా వారికి అనుగ్రహించమని, ముఖ్యంగా పెద్దవారు, వృద్ధులు, బిడ్డలు ఎవరైతే స్థలానికి వచ్చారో వారందరి మీద మరొక్కసారి నీ కార్యములు చేయండి నాయన, నీ కార్యములు చేయండి. నీ వాక్యములోకి వెళ్తా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాట్లాడండి. నీ వాక్యమే మా అందరితో మాట్లాడాలి. ఆ వాక్యమే మమ్మల్ని ఆదరించాలి. ఆ వాక్యమే మమ్మల్ని స్వస్థపరచాలి. ఆ వాక్యమే మాకు బుద్ధి చెప్పాలి. ఆ వాక్యమే సరైన నిత్య మార్గంలో, పరలోక రాజ్యములో నీతో పాటు మేము ఉండే విధంగా అట్టి జీవం గల వాక్యాన్ని ప్రతి వారికి మీరే బోధించి సత్యములోకి, నిత్యత్వంలోకి, సమాధానంలోకి, ఆశీర్వాదంలోకి నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతయు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.